అయిన కలారి ఎవరకన్నా మా రెడ్డి వారి ఆజ్ఞాచర ప్రకారమే నెల రోజులకి సర్ది భజం కట్టి 10,000 డబ్బులు కట్టి తీసుకొచ్చా. జాగ్రత్తగా ఎద్దుల బేరం వేసిరా అండి. కచ్చి పట్టుకోలేకపోయి తలగేయమ్మా ఇట్లా తలగేయి. అయ్యా ఎట్లా తప్పుకునేది అన్న నాన్న పడిపోతే ఓహో పడిపోతుందిలే. సరే అమ్మా కిందేమో కార్తాను చూడే. అయ్యో నెయ్యి కట్టింటే ఏమైనా పక్క బార్లు పడిందేమో నాయన పక్క బోడావుజా ఆడేడు బొక్క కింద బొక్క పడింది చూడరా. పండుకో నిన్నేం మాట్లాడతానమ్మా బాబు. సరే అమ్మా ఎద్దుల బేరం పోయిస్తామా? పోయిస్తావా? అన్ని కట్టినావా? అన్ని కట్టినానైనా. చపాతీలు అయ్యా చపాతీలు చపాతీలు పూరీలు కట్టినానైనా. మీ నాయనకి గడ్డం వస్తే గోకే. ఓహో ముందు జాగ్రత్తగా అంటే ఎప్పుడు వస్తారో ఏమో. వీటిలో ఏమైనా పెరిగించుకొని రారు మరి. వీటిని సూళ్ళాను అయిపో గడ్డమోని అన్ని మట్టంగా ఉన్నాయి నూనె. అది ఇదిలే ఇది నిప్పట్లో. మంచివే కట్టినావమ్మా. నా రేటు తినేసి లావుగా ఉండాలా. నీ మాదిరి బొక్క బొక్కగా ఉండాలి. నువ్వు తిను. ఏమనుకుంటావు అది? అవి ఇసురకట్లు. ఇసురకట్లు ఇవే దొంగనా కొడుకు బ్యాగ్ లో పెట్టుకోండి. ఎట్లా తెలిసేది ఇవి కట్టుకుండేది? సరే అమ్మా పోయిస్తాము. అలాగే పోయిస్తావా? అది ఇప్పుడు పడే టమాసులు మా మెత్త కొడతాడు. అప్పు చూస్తే అయ్యా ఇట్లా రాను బిర్యానీ ఇట్లా ఈడు అక్కడ రా పదామంటాడు. ముగ్గురు పదాం ఎద్దుల బేరం అంటలే. ముగ్గురు అంటే మీ మాత్రం తక్కువ నా కొడుకులే పెళ్ళాలి ఇంటిగా వెనకావిటి పెట్టుకొచ్చు కాకుండా నువ్వు మాటలు మర్యాదగా మాట్లాడరా. ఎవరిని చూస్తావా? భార్యలు మా గడప దాటదు కాపు గుట్టు. భార్యలు కూడా గడప దాటరు. ఏమనుకుంటువి? అమ్మ గడప దాటదు గోళ్ళ దుంకుతుంది. అయ్యా మా గోడ ఎక్కి దుంకుతానని గాజుబ్బులు పెట్టినాడు గోడ పైన అంతా. దీనికి అనుమానం ఎక్కువలే. అనుమానము దాని గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలా. ఏమండి ఇస్తావా? సరే ఎలా పొగురు పట్టిట్టున్నావు పాప నువ్వు. ఎట్లండి మిమ్మల్ని వదిలి ఒక క్షణమైనా ఉండగలనా ప్రాణేశ్వర? ఇట్లా పోయి అట్లా తిరుక్కొని చేస్తా చూద్దాం ఉండు. ప్రాణేశ్వర ఎక్కరా అయ్యా పిల్లోని కీప్ మీద మెత్తుకొని చూసేస్తాంట్లే. అయ్యో కట్టుతో కాదండి చేతితో ఇట్లా వాడిని ముట్టుకుంటాను గబ్బుతానా నువ్వు? అవునేమో. నువ్వు నాకేమన్నా ఉంటే తెలుసుకోవాల్సింది. ఆ గబ్బుదాన్ని చేసుకొని నువ్వెంత గబ్బుడు. నా భార్యరా ఏది ఏమైనాను మా అన్నోన్ని దాంపత్యం ఎవరికి మీసం పుట్టింది మళ్ళీ కాటికి మీసమే. పండుగొన్నా కప్పలక్క ఉంటాయి చూడు. పండుగొనేవారు నేను. నువ్వు ఎలాగా నువ్వు కప్పలక్క. వంతో నీకెలా నువ్వు నన్ను ఏందని మాట్లాడు. సరే ఇస్తాంది అమ్మ నువ్వు పొమ్మ. మంత్రం వేస్తానువా? సరే ఏంది మే కట్టెంట్లే కట్టి సైజు కొలుచుకో.
ఉండాలి ఇప్పుడే ఏమే నువ్వు సైజు చూసుకుంటాడవా నువ్వేళ పంచ ఉన్నది తీసేసి భద్రంగా పోయేసిరా నీళ్ళు కాంచింటా సరే ఏమే అమ్మా పెట్టినావు నీకేం రోగం డైరీ రాసుకొచ్చుకోకుండా ఉండేది ఒకటే అది ఉందంటే నీదేనా అదే మంత్రి పక్క పెట్టుకొని వచ్చిన వాడికి పెట్టి డైరెక్ట్ తూటి పడిందంట ఈడట్లు చేయకూడదులే పక్క పెట్టుకొని ఆలోస్తున్నా కత్తి మీద యాడ చుట్టుకొని పోయిందిలే యాళ్ళు కాదులే నిన్న రాత్రి పడి ఉంటుంది కాకుండా నువ్వు వద్ద పెట్టాడు చీర దిగది నీ మొగమ్ముయా ఇంక పో ఏమి రే మాకు రామాయణం చీర తింటే సమానం అనుకున్న ప్రకారం ఇప్పుడు నా భార్య దర్శనం నాకు వద్ద భోజన పాదములు కట్టించుకున్నాం ఈ దగ్గర బయలుదేరబడిను మోసుకున్నారు ఇప్పుడే బాగడకు చేరవచ్చుకున్నాం ఈ బాగడబడిన మనం తెచ్చిన భోజన పాని మనం భోజనం చేసుకొని అటు పిమ్మటైనా ఆ యొక్క పాల్గొండప్పుడు పెట్టిన బయలుదేరబడిన భోజనం చేయమరా అయిందా ఇప్పుడైతే అలా కనబడుచున్న చూడు అదే పాల్గొండప్పుడు పెట్టినాము ఆ పాల్గొండప్పుడు పెట్టడానికి వెళ్ళి ఎద్దులు కొనుగోలు రావాలను ఎలాగైనా బయలుదేరదామా పైన మార్చదు రెండు మూడు అమదల్లదు రాకవల్లారు రెండు మూడు అమదల్లదు రాకవల్లారు రామడల్లదు రాకవల్లారు ఎప్పుడో ఒక పాల్గొండాపురం పట్టణం చేరవచ్చు ఉన్నాం ఈ పాల్గొండాపురం పట్టణం నా పలుకులు వినగానే నా స్నేహితుడు చూడ ఏ రీతిగా వస్తున్నాడు ఏ రీతిగా వస్తున్నాడు చూడ మహాభాగ్యమయ్యారెడ్డి అయ్యారెడ్డి గారు అయ్యా గురువన్న గారు ఓలగొండ నుంచి పాల్గొండకు వచ్చిన కారణం ఏమో నా అలాగనే తెలపండి అయ్యా అలాగే చూడమయ్యా అన్న బిడ్డ బాపు బాపు ఏడు మంది కొడుకులు సంపాద నాకు
కుమారుడు సంపద అవును అందులో 6 ఎద్దులు ఉన్నాయి. ఆహా నా యొక్క చిన్న కుమారుడు చిన్న వెంగళారెడ్డికి ఎద్దులు లేని కారణమున అవును ఒకరి పైన ఒకరు ఇరుపాటీలు పెట్టుకుని ఆహా నా సేద్యములతో మందిరపోవచ్చున్నది. నా సేద్యములు యథావిధిగా జరగాలంటే నా అంతస్తుకు తగిన నా కాటికి తగిన ఎద్దులు నీకు మాత్రమే తెలుసు కావున కాని ఎద్దులు తీయించిన సకృతముగా నా చెమల వేలుకుందమయ్యా.